ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈసీ సీరియస్, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన నిర్ణయం, బిగ్ ట్విస్ట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. రేవంత్ సర్కార్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు జరగాల్సినటువంటి మీటింగు ఈసీ అనుమతి లేకపోవడంతో మీటింగ్ వాయిదా పడింది. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అధికారికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి అయింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీ కోసం ఈసీని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేబినెట్కి అనుమతి ఇవ్వడం కుదరదని ఈసీ నో చెప్పడంతో మంత్రివర్గం సమావేశం అయితే రద్దయింది. ఈ సమావేశంలో గతంలోనే ఈసీ మరోసారి ఎన్నికల టైంలో ఈసీ సీరియస్ అయితే అయింది. ఈ తరుణంలో ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఏదైతే ఎన్నికల కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలు, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వాయిదా పడింది. మరోసారి ఊహించని విధంగా ఈసీ సీరియస్ అయినట్లు, ఇక వాయిదానే పడిందంటే ఈసీ ఇలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పేసి సీరియస్గానే అయినట్లు. మొత్తానికి ఊహించని ట్విస్టే ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డికి అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి రైతు రుణమాఫీ కావచ్చు, మిగతా అంశాలపైన ఏ రకంగా ముందుకెళ్తారనేది చర్చనీయాంశమే అంటున్నారు రాజకీయ నిపుణులు.